మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలపైన ఆధారపడినటువంటి కుటుంబాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పైన ఆధారపడే కుటుంబాలు దాదాపు 4 లక్షల కుటుంబాలు మరి యొక్క ఈ మత్స్య సంపద పైన మత్స్య వృత్తి పైన మరి ఆధారపడి సహకార సంఘాలుగా దాదాపు 5352 సహకార సంఘాలు రాష్ట్రంలో ఉన్నాయి. వీరందరూ కూడా ఈ యొక్క ఫిషరీస్ అంటే ఈ యొక్క వృత్తి పైన ఆధారపడి జీవించేటువంటి కుటుంబాలు. అంటే దాదాపు 4 లక్షల కుటుంబాలంటే 20 లక్షల జనాభా. దీంట్లో అనేక కులాల వారు ఈ వృత్తిపైన ఆధారపడేటువంటి ముదిరాజు కానివ్వండి, గంగాపుత్రు కానివ్వండి, గూండ్ల కానివ్వండి, తెనుగులు కానివ్వండి, అదేవిధంగా బెస్తా కూడా కానివ్వండి. ఈ రకంగా ఇన్ని కులాల వారందరూ కూడా ఈ యొక్క మత్స్య సంపద పైన మత్స్య పారిశ్రామిక సహకార సంఘంగా ఏర్పడి ఈ యొక్క వృత్తిపైనే ఆధారపడి నివసించినటువంటి కుటుంబాలు ఇవన్నీ కూడా. మరి వారికి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి 100% సబ్సిడీతో 100% ఏ ట్యాంక్ ఏ చెరువుకి ఏ కుంటకి ఎంత అయితే చేప పిల్లలు సీడ్ అవసరం పడుతుందో 100% సబ్సిడీతోని 100% ఫిషరీస్ అంటే ఫిష్ సీడ్స్తో పాటు 100% సబ్సిడీతో పాటు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారికి మా బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కింది. అదే కాకుండా వారికి అనేకంగా వారికి వస్తువులు వారికి అవసరమైనటువంటి సామాగ్రి వలలు అనుకోండి, మోపెడ్లు అనుకోండి, అనేకంగా ఉచితంగా పంపిణీ చేసి ఈ యొక్క మత్స్య సంపద పైన మత్స్య వృత్తి పైన ఆధారపడినటువంటి ఈ మత్స్యకారులందరూ కూడా ప్రోత్సహించి వారి జీవితాల్లో వెలుగులు నింపినటువంటి మరి చరిత్ర కేసీఆర్ గారికి ఉన్నది. ఒక్కసారి చూసుకున్నట్టయితే చేపల ఉత్పత్తి 2016-17లో దాదాపు 2 లక్షల టన్నులుంటే మరి 2022-23 వచ్చేవరకు 4,25,000 టన్నులు తీసుకొచ్చినటువంటి ఘనత మరి కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. కొన్ని వేల కోట్ల రూపాయల సంపద వచ్చిన తర్వాత అంటే 2016-17లో ఈ యొక్క సంపద 2,200 కోట్లు ఉంటే 2022-23 వచ్చేసరికి దాదాపు 6,200 కోట్ల సంపదని సృష్టించినటువంటి ఘనత కూడా మరి బీఆర్ఎస్ ప్రభుత్వానికి గతంలో కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పి సభాముఖంగా మనవి చేస్తున్నాం. ఈ 6,200 కోట్ల సంపద అంతా కూడా మరి ఈ యొక్క 4 లక్షల ఎవరైతే సభ్యులు ఉన్నారో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పైన ఆధారపడే కుటుంబాలు ఉన్నాయో అందరూ కూడా సంతోషంగా పంచుకొని ఆనందంగా నివసించేటువంటి సందర్భం. ఈరోజు పరిస్థితి ఏంది? సంవత్సరంగా వస్తూ ఉంది ఈ ప్రభుత్వం వచ్చి. సరే, కొత్త ప్రభుత్వం